ఆంధ్ర తెలంగాణ స్టేట్ విడిపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇదంతా ఒక సర్కిల్ కిందనే ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 1,12,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను కలెక్ట్ చేయాలి. లెక్క కట్టుకుంటే ఇప్పటికి 59,000 కోట్ల రూపాయల దాకా వసూలైంది. అయితే అసలు లిటిగేషన్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లిటిగేషన్స్ అంటే పన్ను మనం ఇంత కట్టాం, లేదు నువ్వు ఇంత కట్టాలి అని వాళ్ళు చెప్పడం ద్వారా ఈ ఇద్దరి మధ్యన వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ మనం అప్పీల్ చేసుకుంటాం. ఇలా అప్పీళ్ల రూపంలో ఆగిపోయినటువంటి సొమ్ములు టోటల్గా 2 లక్షల కోట్లట. అంటే అసలు ఒక ఏడాదికి సంపాదించాలనుకున్నదేమో 1,21,000 కోట్లు, వచ్చిందేమో 59,000 కోట్లు. కానీ ఇది ఇందులో చూస్తే పన్ను వసూళ్లలో 2023-24తో పోలిస్తే తెలంగాణలో 15% వృద్ధి ఉంది. ఆంధ్రాలో మాత్రం ఆశాజనకంగా లేదు. ఆంధ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆశాజనకంగా లేదు. ఇది నెంబర్ 1. అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల కోట్ల పన్నులు పెండింగ్లో వివాదంలో ఉన్నాయి. ఇది అత్యంత ముఖ్యమైన అంశం.